32 రోజు రాత్రి 12:45. ఆయన ఎంత తిట్టుకొని ఉంటారో నన్ను ప్రేరణని. ఇద్దరే నామినేట్ చేశాం ఆయనని. ఇక్కడ తను చెప్పలేదు. దీంట్లో నేను నెక్స్ట్ నామినేట్ చేద్దామన్న వ్యక్తులు ముందే వెళ్ళిపోతున్నారు. నాకు గుండె జల్ అంటుంది. వీళ్ళే పోతారు వాళ్ళే పోతారు. జనాలు ఎలా ఆలోచించుంటారు మీ ప్రకారం? అనుకున్నాము మనం ఒక్కొక్కరిని వేస్తే ఒక్కొక్క స్టెప్ ఆయన ముందుకు తీసుకెళ్ళిపోతే అక్కడ తెలుగులో చెప్తూ ఉంటే నీకు అది అర్థం కాదు. నేను బ్లాంక్ అవుట్ అయిపోయా. నీకు నీదే ఉంటది అక్కడ చెప్తుంది వీళ్ళ గురించి. అది కరెక్ట్ గా వినిపించే బదులు నీ మైండ్ లో నువ్వేంటుంటావు? ఏమో రన్ అవుతుంటది రా. ఎందుకు రన్ అవ్వాలి? అక్కడ చెప్తున్నారు కన్ఫ్యూజన్ అర్థం కాదు నాకు. రాత్రి 1 గంట. నేను చేశాను కదా ఆదిత్య గారిని నామినేషన్. నేను ప్రేరణ ఇద్దరు చేశాను. ఇంకేం లేదు. నువ్వు హ్యాపీ కదా. నువ్వు హ్యాపీ కదా. పో. రాత్రి 1:15. కాదు, బాధపడేది టెన్షన్లో ఉంది మేము. అటెన్షన్ అంతా ఈయనకే కాదు. పాపం వీళ్ళందరూ మమ్మల్ని కన్సోల్ చేద్దామని వద్దామన్నా ఈయన వెళ్ళి నాకు అర్థం కావట్లేదు ఇది అదే. అసలు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన 1% అటెన్షన్ కూడా ఇవ్వనియట్లేదు నువ్వు. ఎట్లా కాదురా, నాకు అబ్బో మన్నీ అట్లా కాదు, సీరియస్ గానే నాకు అర్థం కావట్లేదురా. చూడు నా పెద్దాలు కూడా ఎండిపోతున్నాయి. నిజంగా అట్లనే ఆలోచిస్తున్నా. నోరు ఎండిపోతుంది నాకు. మోగంగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని అన్నావంట కదా. మరి అది అన్నోన్ మీ మళ్ళీ ఏమి అర్థం కాలే నీకు? నా లోకంలో నేను ఉంటారా, నాకు అదే ప్రాబ్లము. ఆమె అంతంత ఏడ్చి నాకు క్రాక్ లోకంలో నువ్వు కాదు మని లోకంలోకి సర్వాన్ని పాపం సర్వంతో పాటు ఆడియన్స్ ని కూడా లాగేసుకున్నావు. ఇంక ఏమనాలి, ఇంక ఎంజాయ్ కాదు మని. చూడాలి ఏడ్చి ఏడ్చి కప్ప కల్లులా తయారయ్యాయి. ఆమె బాధ, ఆమె ఫీల్ అయింది. అసలు ఆమె చెప్పుకోవడానికి ఒక స్కోపే లేదు. ఎందుకు నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు పంచాయతీ ఎడతావు, అందరూ హాజరవ్వాలి, నీ మూడ్ స్వింగ్స్ మేనేజ్ చేయాలి. ప్రతి ఒక్కరు ప్రతి దీనిలో వాడు వెనకే ఉండాలి, కొంచెం సపోర్ట్ చేస్తూ అటెన్షన్ చేస్తూ. మళ్ళీ లాస్ట్ కి మనల్ని విలన్స్ చేస్తున్నాడు. రాత్రి 1:30. కాదు, ఇంత ట్రై చేసి ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత చేస్తే ఏం దొరికింది? మనల్నే విలన్స్ చేస్తున్నాడు మనకంట ఆడియన్స్ దృష్టిలో అందరిని. వామ్మో ఎంత పెద్ద మాట. అవును, మరి నేను నువ్వు చేసింది అదే కదా మనకంట. బయటికి వచ్చి థ్యాంక్ యూ హౌస్ జోక్ చేస్తున్నాం నాన్న. లేదు, నాకు బాధ అనిపిస్తుంది. ఇట్లా మాకు బాధ అనిపించదా మనకంట? మాకు బాధ అనిపించద్దా? నీకే ఏడుపు వస్తుందా? నీకే ఎమోషన్? నాకే ఏడుపు వస్తుంది అంటే సీత లైట్ తీసుకో. నేను మీకోసం మేము నిల్చొని అంత చేస్తే బయటికి వెళ్ళి థ్యాంక్ యూ హౌస్ అని. పాపం వీళ్ళు ఇప్పుడు నేను 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసే సీత. పొద్దున కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే, సోఫాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీకు ఎన్ని సార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా నీకు అర్థం కాదు. నేను చెప్పా మీ ఇద్దరు అక్కడ నన్ను ఆడనివ్వలేదు, ఇక్కడ ఏమో వాళ్ళు తీసేసారు. అదే మీతో పాటు ముగ్గురుతో కలిపి ఆడనివ్వడానికి ఆడనివ్వకపోవడానికి మేమెవరో మనకంట. కాదు, అమ్మాయికి ఎన్నిసార్లు చెప్తాను నేను. నెత్తినోరు బాదుకొని మరి చెప్తాను. ఎన్నిసార్లు చెప్తాను నేను మనకంట. మరీ మంచిది. థ్యాంక్ యూ. లేదు, అన్ని సీరియస్ గానే మాట్లాడుతున్నాను నేను. మనం ఎంత అర్థం చేసుకుంటున్నాం అబ్బాయిని, మనల్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అబ్బాయి? ఇంకెన్ని రోజులు మనమే అర్థం చేసుకోవాలి? నాకు ఏడుపు వస్తుంది ఇప్పుడు అందరిని చూస్తే. ఐఎమ్ టాకింగ్ ఇన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద హౌస్. మాటలన్నీ అనేసి తిట్టేసి అందరినీ వాళ్ళతో గొడవ వేసేసుకొని వాళ్ళని బ్యాట్ చేసేసి నువ్వు వచ్చి ఏడుస్తున్నావు కెమెరా ముందు కూర్చొని. తర్వాత అందరి ముందు నేను తెలియలేదురా, నేను అలా అయిపోయింది, కోపం వచ్చేసింది. మేము పిచ్చోళ్ళమా? వాళ్ళు ఏమైనా అనుకోని, నేను నీకు సజెషన్ ఇస్తున్నా, డోంట్ కేర్.
ఎవరు ఇంట్లో నేను యాజ్ అ చీఫ్ ఇప్పుడు నేను కూడా ఏమైనా అనుకోని ఏది అనిపిస్తే అది చెయ్యి, పని నీ కిచెన్ డిపార్ట్మెంట్లో పెట్టినా అది మాత్రం నీట్గా చేసుకో. అంటే ఇది ఎవరు ఏమనుకుంటారా, ఎవరేం చెప్తున్నారా అని అరే నిజంగా చెప్తున్నా, ఆలోచించకు. పొంటెంట్ అంత తెలివితేటలు నాకు లేవు. నేను ఎట్లా ఉంటానో అట్లా వెళ్ళిపోతుంది నా బ్రెయిన్. రాత్రి 2 గంటలు. ఏంలే, అక్కడ సీత పైన ఒర్రి తప్పు చేసినావు అనేది ఒకటి తప్పు, అది తప్పు అని చెప్పిన. నేను అక్కడ థ్యాంక్ యూ హౌస్ అంటే నువ్వే రియాక్ట్ చేసినావు అంట కదా. అక్కడ ఏదో రియాక్ట్ చేస్తే నేను ఏమైపోయినా కరెక్టే, కానీ అది దానికి అంత ఎక్స్టెంట్కి తీసుకెళ్ళడం, వాళ్ళు ఎవరైనా ఏమైనా నీ డ్యూటీ తీసుకున్నారా నిన్ను కాపాడడానికి కాదు కదా. అందరు పక్కన పెడితే నువ్వు పక్కనే ఉండు, కాముష్ ఉండు, వరకు నీ కదా నువ్వు ఉండు నీ కాడ అని చెప్పిన. అంతే, మిగతా ఇక మంచిగా ఆడతాను, ఆట ఆడు, అట్లనే ఆడుకుంటావు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్ బై చేసిన వాళ్ళు ఎంత యాక్టింగ్ చేస్తారు అట్లా. అదే చెప్తున్నా ఎంతసేపు అని చేయగలుగుతారు. 24/7 సపోర్ట్ ఏమో సైలెంట్లో తీసుకొని ఇన్సల్ట్ లౌడ్గా అవుతుంది. ఇప్పుడు నీతో మాట్లాడి ఇది ఉంది, నువ్వు అంత చేసినవా, ఎవ్రీ టైం ఒక్కొక్కరు ఇట్లా ఇన్సల్టెడ్ ఉన్నటువంటి యష్మి. అప్పుడు ఏమవుతుంది, పక్కన పర్సన్ ఆ సపోర్ట్ అంతా గుర్తుపెట్టుకొని తిన మీదకి రియాక్ట్ అవుతున్నారు గట్టిగా. దాన్ని సింపథైజ్ చేసుకుంటున్నాడు ఎమోషన్. నేను అట్లా కాదు, నేను ఇట్లా నాకు తెలియట్లేదు. మళ్ళీ ఏమైంది, అక్కడ అరచేసి అక్కడ సింపథైజ్ చేసుకొని తర్వాత వచ్చి దాన్ని సార్ట్ చేసుకుంటాడు మెల్లగా. అంట్లు కడగడానికి ఎవరైనా హెల్ప్ వస్తారా ఇప్పుడా? ఇలా పొద్దున్నగా అడుగుతారులే అని అయితేనే లేడు, మనం ఇప్పుడు షిఫ్ట్ చేయాలి, ఇప్పుడైతే కడగట్లేదు. బోల్డే ఎన్ని కడుగుతావు అన్ని కడిగి పెట్టేసి మిగతాయి నేను పొద్దున. ఓకే. రాత్రి 2:15. ఒక పాట పాడు. అద్దు, నేను పాటలు పాడా, రూల్స్ బ్రేక్ చేయ. మీరు కూడా తొందర లైట్స్ ఆఫ్ అయినాయి, వెళ్ళి పడుకోండి. రేపు పొద్దున ఏం ట్విస్ట్ వస్తుంది నేను చెప్పలే, యాటిట్యూడ్ మారిద్దని. మారిపోయాడు సార్. పవర్ వస్తే ఎలా మారిపోతారో ఇలా తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది పవర్ వస్తే. నువ్వు కావాలని నవ్వుతున్నావు, చేంజ్ అవ్వలేదు కాదు ఆ నవ్వు ఒరిజినల్, యాటిట్యూడ్ మారింది అక్కడ కూడా. అది కూడా మిర్రర్ చూసుకుంటూ అద్దం ఉన్నది. ఆగు చెప్పడు రా ఆగమన్నారా మమ్మల్ని? అది కాదు, చీఫ్ అయిపోతే ఆగి చెప్తావా? అట్లే మరి 33వ రోజు మధ్యాహ్నం 12:30. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇస్తున్న మార్నింగ్ మస్తీ టాస్క్, నేను చెప్పిందే జరుగుద్ది. మణికంఠ, మీరు ఇప్పుడు ఇంటి సభ్యులందరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో జాతకం చెప్పాల్సి ఉంటుంది. ఇంటి సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి వారికి ఉన్న సమస్యలు చెప్పుకోవాల్సి ఉంటుంది. మణికంఠ వారికి తగిన పరిష్కారాలు చెప్పాల్సి ఉంటుంది. అరే కాదు, నువ్వు చెప్పేది జాగ్రత్తగా చూసి చెప్పు. ఐ థింక్ నువ్వు కండువా అనుకుంటా. ఇది కండువా, మా చేతులు చూడ్డానికి. మధ్యాహ్నం 1 నమస్కారం అమ్మా, అందరు ఎలా ఉన్నారు? ఒక్కొక్కళ్ళుగా వచ్చి తమ తమ జాతకాలను చెప్పించుకోండి అమ్మా నా దగ్గర. హూ ఇస్ దిస్ ఓల్డ్ మ్యాన్? నా పేరు మణికంఠ శర్మ అండి. మీకు జాతకాలు చెప్పడానికి వచ్చాను ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో. మా హౌస్ లో ఒక మణికంఠ శర్మ ఉన్నాడు, ఆడైతే కాదుగా. బాబు నబీల్ రా అమ్మా, కూర్చో ఇక్కడ. చెప్పులు వదిలేసి రావాలమ్మా. ఇప్పుడే తయారీ వచ్చిన, ప్లీజ్. ఏ రోజు పుట్టావు నువ్వు? 22 ఫిబ్రవరి. 22. అబ్బో, మహా బేసిక్ అయిన జాతకమే. చేయి చూపించు ఒకసారి. కళ్యాణ రేఖనే. గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా తెలుసుకోవాలనుంది. అవి ఆ రేఖలు చాలానే ఉన్నాయి అబ్బాయి. గర్ల్ ఫ్రెండ్ పేరు ఏ నుంచి స్టార్ట్ అవుతుందో చెప్పండి. పేరు ఎట్లా స్టార్ట్ అవుతుంది? అది 8వ తరగతి నుంచే మొదలైనట్టు కనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఎన్ని రేఖలు? ఆద్యం లేదు కదా పంతులు గారు. టైగర్ ఏమైనా కనిపిస్తుందా చూడు చేతిలో? ఈ అడవిలో సింహాలు, నక్కలు అన్నీ ఉంటాయి బాబు. అందులో నువ్వు ఒక షేర్వి. నక్కని ఎదురుగానే కూర్చుందా చెప్పు. ఆ నక్కని నువ్వు కూర్చున్న కిరీటం ఏదైతే ఉందో అది ముళ్ళ కిరీటం. ప్రతి ఒక్క చోట వెళ్ళి గుచ్చుకుంటూ ఉంటాయి. నువ్వు ఏదో చీఫో అని కూర్చున్నావు కానీ అది ఖర్చీఫ్ అవ్వకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. అర్థమైందా? ఒకసారి ఏమైనా అయిందంటే మాత్రం దబిడి దిబిడే అనమాట.
వైల్డ్ కార్డ్స్ లో ఎవరైనా మనకి సెట్ అయ్యేటోళ్ళు చూస్తున్నారా? నువ్వు పర్ఫ్యూమ్లు పీల్చడం మానిస్తే గనక ఖచ్చితంగా వైల్డ్ కార్డులో ఎవరైనా వస్తారు. ఆ కథలు దక్కించుకుంటే గనక ఖచ్చితంగా వైల్డ్ కార్డులో నీకు మంచి గట్టి ప్రభావమే ఉంది. బ్యూటీ క్వీనే రాబోతుంది. బ్యూటీ ఓకే. ఫ్యూచర్ ఎట్లుందంటారు మరి? అది నేను చెప్పలేను. సరే అది చెప్పకండి, దాన్ని కొంచెం రహస్యంగా ఉంచండి. కొంచెం ఇక్కడ దక్షిణ ఏమైనా పెట్టేసి వెళ్ళు. డబ్బులు లేవిడ, మళ్ళీ వస్తా ఏమైనా గుర్తొస్తే. మంచిది నాయన. నెక్స్ట్ సీత వెళ్ళు. నేనెందుకు? అమ్మా తల్లి, సమస్య ఉంది. కొంచెం నీ ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకో. నీ పేరు? ప్రేరణ అండి. కాస్త కొంచెం మొహ కలికలు చూస్తాను, కొంచెం తిప్పమ్మా. అది ఇదే నా పెద్ద సమస్య అండి. చెప్పమ్మా. ప్లీజ్ ఒక పరిష్కారం కావాలి. ఖచ్చితంగా చూస్తాను. రెడీనా? రెడీ. అబ్బా ఎంత చక్కగా ఉందో మొహం. లక్ష్మి కాదండి, చూడండి ఇక్కడ పార్లర్లు బ్యూటీషియన్లు ఎవరు లేకుండా యూనిబ్రో అయిపోయిందండి. బొట్టు ఇక్కడ పెట్టాలంటే ఇక్కడ పెట్టుకుంటుందా చూడండి. మీ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి? యష్మి అనే అమ్మాయి ఉందిగా, ఆ అమ్మాయి బాగానే చేస్తుంది అనుకుంటా కదా. ఆమె మాకు బ్యూటీషియన్ లా కనిపిస్తుంది. సరే కొంచెం జాతకం చూస్తాను. అదొకే అండి. ఇప్పుడు నేను ప్రతిసారి చీఫ్ కి దగ్గరలో వచ్చేసి నాకు దొరకట్లేదు. అదే నా పెద్ద సమస్య. అమ్మా తల్లి, నీ నోట్లో ఎవరు ఆగలేరు. ఇంకా చీఫ్ అయినా నీ ముందే ఎవరైనా దిగదుడిపే. అర్థమైందా? చీఫ్గా వాళ్ళు ఏదో త్రోన్ మీద కూర్చుంటారు కానీ పక్కనంతా జరిపేదంతా నువ్వే తల్లి. సో నువ్వేమీ టెన్షన్ పడమాక. ఇంకేమైనా అవసరాలు ఉంటే చెప్పు. గైస్ అస్సలు కరెక్ట్ గా లేదు. కాస్త 1116 ఇచ్చిపోమ్మా తల్లి. వెళ్ళండి. సీతామాత వెళ్ళండి. విష్ణు పో, ఆడపోయి చిన్న పిల్లలు లెక్క చేయకు మళ్ళీ. రావమ్మా సోనాలి బిందెరే. చెప్తారు నీకు. పంతులు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. మీ దీవెన్లు కావాలి. ఓకే, ఈ హౌస్ లో నాకు అంతా బానే ఉంది. ఒక వ్యక్తి మీద మనసు లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది. అమ్మా తల్లి, నువ్వు చెప్పైనా నవ్వు, నవ్వైనా చెప్పమ్మా. ఇప్పుడు నీ ప్రేమ రేఖ ఏదైతే ఉందో, ఈ బిగ్ బాస్ పంజరంలో 2 ప్రేమ చిలుకలు అంటే మీవే తల్లి. వైల్డ్ కార్డ్ రూపంలో ఎవరైనా వస్తే మాత్రం ఏమైనా క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, నీ అల్లరి ఇలానే కొనసాగిస్తూ ఉండు. నీ అల్లరే నిన్ను కాపాడుతుంది. థ్యాంక్ యూ శర్మ గారు. నమస్కారం. మీకు నేను ఇస్తున్నాను నా ఫేక్ రింగ్, ప్లాటినం రింగ్. కళ్యాణ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ. రావయ్య పెద్దనాన్న, కూర్చో. పేరు? నిఖిల్. చేయి చూపించు బాబు కొంచెం. బాబోయ్, తట్టుకోలేనంత లెవెల్లో ఉందమ్మా నీ జాతకము. తట్టుకోలేనంత లెవెల్లో ఉంది. చూడు బాబు, నీకు ఎన్నో ప్రేమ రేఖలు ఉన్నాయి. ఆ ప్రేమ రేఖల్లో ఒక లేఖ సక్సెస్ఫుల్ అవ్వాలంటే కనుక ఈ హౌస్లో ఎవరైనా మళ్ళీ నీకు కూడా ఆ అబ్బాయికి వచ్చినట్టు ఒక మంచి బ్యూటీ క్వీన్ రావడమో, లేకపోతే ఈ హౌస్లో ఎవరైనా ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక వాళ్ళతో కనుక నువ్వు చక్కగా ఉంటే కనుక బాగుంటుంది బాబు. అది కాదు స్వామిజీ, వాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు ఎక్కువ. ఇప్పుడు శని వచ్చి 3వ గ్రహంపై కూర్చొని ఉన్నాడు. 1, 2, 3. ఆ 3 గ్రహాలు నువ్వు కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తే గనక నీ నుంచి శనిగ్రహం పక్కకు తప్పుతుంది అనమాట. ఆ గ్రహాల పేరు నేను చెప్పలేను తండ్రి, బట్ ఒక శనిగ్రహం మాత్రం నీ లైఫ్ నుంచి తప్పించుకున్నాడు. సో అవును, ఆ శనిగ్రహాన్ని నీ క్లాన్ లోకి రానికుండా చూసుకుంటే కనుక నీ క్లాన్ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అందరూ చెప్పారు. ఇంకేమైనా అడగాలనుకుంటున్నావా? అంతే చాలు. ఇంకా మంచిది బాబు, మంచిది. దానం కళ్యాణ ప్రాప్తిరస్తు, ప్రేమ ప్రాప్తిరస్తు. ఐశ్వర్య వచ్చింది. ఓకే, లక్ష్య పాప పృథ్వీ. ఎంతమంది? నమస్కారం అమ్మా. పేరు? లక్ష్య పాప. లక్షణంగా ఉన్నావు. నేను ఇంగ్లీష్ సరిగా నేర్చుకోక బిగ్ బాస్ హౌస్ కి వచ్చేసాను. అవును, అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అవును. గవర్నమెంట్ లో ఎన్నొస్తుంది, ఐఎమ్ లో ఐ మధ్య స్పేస్ వస్తుంది అని తెలియక చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అవునమ్మా. ఇప్పుడు ఏంటి దానికి సొల్యూషన్? అమ్మా తల్లి, నీకు ఇంగ్లీషే రాదనుకుంటున్నావు, నీకు తెలుగు కూడా రాదు తల్లి. నువ్వు దాని మీద ఫోకస్ చేస్తే గనక. కానీ తెలుగు మీద టాస్క్ పెట్టట్లేదే, స్పెల్లింగ్ పెడుతున్నారు. పెట్టినా పెద్ద ప్రయోజనం ఏం లేదు తల్లి. నీకు నా పరువు పోతుంది కదా. పోయినదే ఇంకా చాలా ఉందమ్మా, ఇంకా మళ్ళీ పోయేది. దానికి సొల్యూషన్ పోతుంది.
మిత్రులు పోకుండా చూసుకో తల్లి, చాలు. చెప్పమ్మా, ఇంకేమైనా అంటున్నావా? ఇంకా సింగిల్ గానే ఉండిపోతానా లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరైనా మంచి హ్యాండ్సమ్ అంక్ వస్తారా? హంక్ అంటే వాడు బంక్ అవుతాడమ్మా నీ దగ్గర. చీల్చి చెండాడే టైపు నువ్వు. నీ ముందు ఎవరు ఆగరు. ఎంగిలిబడిన విస్తరాకు కూడా చినిగిపోవాల్సిందే తల్లి. క్లారిటీ ఉంది కదా నీకు? చాలా క్లారిటీ ఉందమ్మా. జాగ్రత్తగా ఉండాలి నీతో ఎవరు డీల్ చేస్తున్నారో. ఇంకేమైనా ఉందా? శర్మ గారు మీకు పెళ్ళైంది గుర్తుందా? శర్మ అయ్యో గారు సారీ అమ్మా. చెప్పు. నువ్వు ఎలాగో సొల్యూషన్ చెప్పు పో, వేస్ట్ నీతో. పద్మావతి ముద్దు బిడ్డ, లక్షణంగా పద్మకమలంలా ఉన్నావు. చాలా దీదీప్యమానంగా వెలగబోతున్నావు నువ్వు. టాప్ 5 లో ఉండే సూచనలు కూడా చాలా బేసిక్గా కనిపిస్తున్నాయి నీకు. టాప్ 1 కనిపించట్లేదు స్వామి. ఆశ పనికి రాదమ్మా, అత్యాశ అసలుకే పనికి రాదు. సో ఇంకేమైనా ఉన్నాయమ్మా కనుక్కోవాల్సి? యాక్చువల్లీ ప్రేమ లేదు స్వామి, నన్ను ఎవరు ప్రేమించట్లేదు. నిన్ను ప్రేమించే వ్యక్తి నీ చుట్టే దీదీప్యమానంగా తిరుగుతూ ఉన్నాడు, భూచక్రం తిరిగినట్టు. నువ్వే గమనించట్లేదు. ఎక్కడ కళ్ళు పోయి చెప్పా కదా, గుడ్డు పెట్టుకొచ్చేసుకో. చెప్పా కదా తల్లి, 6 అడుగుల అందగాడని చెప్పాను కదా. ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఏడుస్తా ఉంటే ఏడుకెళ్ళి వస్తారు దగ్గరికి. ఓదార్చే మనుషులు నీ చుట్టూ చాలా తక్కువ ఉన్నారమ్మా. మీరు 6 అడుగులు అన్నారు, మీరు నా చెప్పి పిసికేస్తున్నారు. సారీ అమ్మా, ఫ్రస్ట్రేషన్ లో ఏం చేయాలో తెలియక. ఇంకొక పెద్ద సమస్య బిగ్ బాస్ హౌస్ కు ఉంది స్వామి. చెప్పమ్మా. హౌస్ లో మణికంఠ అని ఒక అబ్బాయి ఉన్నాడు స్వామి, సావ కొడుతున్నాడు స్వామి. దానికి నేను ఒకసారి తాళపత్ర గ్రంథాలు చూడాలి తల్లి. ప్లీజ్ గ్రంథం చదివి ఆయన నుంచి కొద్దిగా మమ్మల్ని కాపాడండి స్వామి. చెప్తా తల్లి. ఈ ఇన్ఫినిట్ సీజన్ కి ఇన్ఫినిట్ దరిద్రం అంటే వాడే. వాడు పోవాలంటే గేట్ కి అటొక గుడ్డు ఇటొక గుడ్డు వేస్తే గనక ఆ త్రాస్తుడి కొంప నుంచి వదిలి అది జరిగేలా లేదులే స్వామి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఏమన్నా కావాలా? ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి కదా. ఇస్తాను స్వామిజీ మీకు. పగులుతుంది. దుష్టుడా, పక్కన పెట్టు దాన్ని. ఏ ఓల్డ్ మ్యాన్, మంచిది కాదు స్వామి, అది పక్కన పెట్టు దయచేసి. ఏం మంచిది కాదు, అదే కావాలి. నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టే నీకు చీఫ్ మిస్చీఫ్ అయింది. అక్కడ పెట్టు. పేరు? పృథ్వీరాజ్ శెట్టి. పృథ్వీరాజ్ శెట్టి. నాకు 2 అమ్మాయిలు ఇష్టం ఉంది. అందులో ఎవరు సెట్ అవుతారో ఒకసారి చూసి చెప్తావా? పడు బాబు, కానీ కకృతి పడకు. రామచిలకతో ఉంటే గనక రాముడిలా బయటకు వెళ్తావు, చిలకలతో ఉంటే గనక కృష్ణుడిలా బయటకు వెళ్తావు. కాలేజ్లో 2nd డిగ్రీలో నైనిక అని ఒక అమ్మాయి ఉంది. నైనిక అని ఒక అమ్మాయి ఉంది. ఆమె రేఖ ఎక్కడ ఉంది ఒకసారి చూసి. నైనిక రేఖ, నువ్వు ఆపిక. అమ్మాయి సంతోషంగానే ఉంది. నువ్వు సంతోషంగా ఉండాలంటే మాత్రం నువ్వు విష్ణు తపస్సు చేసుకుంటూ ప్రియాతి ప్రియంగా తలుచుకుంటే గనక నీ లైఫ్ లో ఎప్పటికీ ప్రియా ఎందుకు వచ్చింది స్వామి? విష్ణు ప్రియా కదమ్మా. కొంచెం అదేదో చేయను తగతగా మెరుస్తుంది, అదేమని ఇచ్చిపోతావా? రాష్ట్రుడా అని. డన్. నమస్కారం అండమ్మా. మధ్యాహ్నం 1:45. పగిలిన టేప్ రికార్డర్. ఇప్పటి వరకు మణికంఠ మీ అందరి జాతకాలు చెప్పారు కదా. ఇప్పుడు మణికంఠ జాతకం ఒకరి తర్వాత ఒకరు 2 మాటల్లో క్లుప్తంగా చెప్పండి. చచ్చాను పో. బిగ్ బాస్ ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ నాకు. నువ్వు చీఫ్ అవ్వాలనుకుంటాను, కానీ ఈ చీప్ పనులు చేసుడు ఆపేస్తే మంచిగా ఉంటుంది కెరియర్. ఈ దొంగతనాలు, ప్రతి అర్ధ గంటకు ఫీల్ అవ్వడు, ఇవన్నీ ఆపేస్తే మంచిగా రేపటి రోజు చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నీకు. ఈ వైల్డ్ కార్డ్ నుంచి ఏమైనా తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమో తెలియదు. ఎందుకో ఈ వారమే నువ్వు బయటికి పోతావా అన్నట్టయితే కొంచెం ఆ రేఖ కొడుతుంది. ఏమవుతుందో తెలియదు. మళ్ళా పో, నువ్వు పక్కకు పో. ఇక్కడే ఫస్ట్. నాకు ఐసైటా లేకపోతే నీ చేతుల రేఖలు లేవా నాకు అర్థం కావట్లేదు. ఏదో స్పేస్ అని వెళ్తావు కానీ మంచిగా ఎంటర్టైన్ చేసి ఆడియన్స్ని ఎవ్రీ నామినేషన్ సేవ్ అవుతున్నావు. కీప్ ఇట్ అప్. నన్ను మాత్రం సైక్ చేయకయ్యా. బిగ్ బాస్ ఎప్పుడు ట్విస్ట్ ఇచ్చినా నాకేం అర్థం కావట్లేదు. బిగ్ బాస్ నాకు ఒక ఛాన్స్ ఇస్తారా? ఏడవడం అవన్నీ పక్కన పెట్టి నీకేమనిపిస్తుందో చెప్పు, లేకపోతే నాకు సైక్ అయిపోద్ది. నామినేషన్ పనికి వచ్చింది, ఇప్పుడే చెప్తావు. ఎప్పుడు నవ్వుతూ ఉండు ప్లీజ్. నీ నవ్వు చాలా బాగుంటుంది. ఫస్ట్ నీ నవ్వుకే పడ్డాను నేను, తర్వాత తెలిసింది నీకు పెళ్లి అయింది, పాప పుట్టింది అని. సో అందుకే సైలెంట్ అయిపోయాను. సో ఎప్పుడు నవ్వుతూ ఉండు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.
థ్యాంక్ యూ. ఐ హోప్ ఎంటర్టైన్ చేశానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యా, అండ్ నథింగ్ ఈస్ పర్సనల్. థ్యాంక్ యూ. సాయంత్రం 4:15 యష్మి, కన్ఫెషన్ రూమ్ కి రండి. సీక్రెట్ టాస్కా? హాయ్ బిగ్ బాస్. గైస్ 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 లోపలికి రండి తొందరగా. ఏం చెప్పకు, సైలెంట్ ఉండి తను ఎక్స్పెక్ట్. ఏ ఫుడ్ పెట్టారు ముందు ప్లేట్ లో. అమ్మా యష్మి, బిగ్ బాస్ ఎలా ఉన్నారు? సూపర్ బిగ్ బాస్, మీరు ఎలా ఉన్నారు? ఇంట్లో ఎలా అనిపిస్తోంది? సూపర్గా ఉంది. ఫుడ్ మిస్ చేసుకుంటున్నా. లో ఫీల్ అయినప్పుడు బయట ఎక్కువ మంచిగా తిని ఇప్పుడు ఆ ఫుడ్ అనేది సరిగా దొరకట్లేదు. అదొక్కటి మిస్ చేసుకుంటున్నా. అదర్వైజ్ బాగుంది బిగ్ బాస్. ఇంట్లో మీకు నచ్చిన హౌస్ మేట్ ఎవరు? చెప్పు. పృథ్వీ ఆర్ ప్రేరణ? ఇద్దరు ఉన్నారు, పృథ్వీ అండ్ నిఖిల్. సేఫ్ గేమా? లేదు బిగ్ బాస్, ఈ లైక్ ఫ్రమ్ పాస్ట్ 1 వీక్ నుంచి వీళ్ళిద్దరు చాలా క్లోజ్ అయ్యారు. సో ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్. నేను అడిగింది ఒకరిని. నిఖిల్. ఎందుకు? ఎందుకంటే ఆయన జస్ట్ నాలాగనే లో ఫీల్ అవుతారు అండ్ వెరీ నెక్స్ట్ మినిట్ నవ్వుతూ అందరితో మాట్లాడతారు, అందరితో ఒక్కలాగానే ఉంటారు. సో ఆయన చూస్తే జస్ట్ నాలాగా అనిపిస్తుంది. బిగ్ బాస్కి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నా ఫ్రెండ్స్ని మిస్ చేసుకుంటున్నా. ప్లీజ్ వాళ్ళకి చెప్పండి నేను మిస్ చేసుకుంటున్నాను. నా లైఫ్లో చాలా నేర్చుకున్నాను, నా ఫ్రెండ్స్ వల్ల చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఈ హౌస్లో నేను వాళ్ళని చాలా మిస్ అవుతున్నా. వీలైతే ప్లీజ్ వాళ్ళకి చెప్పండి దట్ ఐ మిస్సింగ్ దెమ్ సో మచ్, ఐ లవ్ దెమ్ ఫర్ ఎవర్. అంతే బిగ్ బాస్. యష్మి. ఎస్ బిగ్ బాస్. మీ ముందున్న క్లాత్ తీయండి. మణికంఠ బిర్యానీ. మణికంఠ నా ఫేవరెట్ కాదు బిగ్ బాస్ ఈ హౌస్లో. ఆయన చూస్తే నాకు భయం వేస్తుంది. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు. సో బెటర్ నేను మణికంఠ నుంచి దూరం ఉండడం బెటర్ అని కొంచెం దూరంగా ఉన్నా. బట్ ఇట్స్ ఓకే. యష్మి. ఎస్ బిగ్ బాస్. మీ ముందు నిఖిల్కి వాళ్ళమ్మ చేసి పంపిన ఇంటి వంట, మరొక వైపు మణికంఠకి వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి ఇంటి వంట వచ్చాయి. ప్రియా ఇస్ ఇన్ ఇండియా. ఓకే. మీ అందరూ ఇన్నాళ్ళు ఇంటికి దూరంగా ప్రియమైన వారి జ్ఞాపకాలతో ఈ బిగ్ బాస్ ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించి నిఖిల్ మరియు మణికంఠలో ఎవరికి ఇంటి వంట చెందాలో నిర్ణయించి ఇద్దరిలో ఒకరికి తీసుకుని వెళ్ళివ్వండి. నేను నిఖిల్కే ఇస్తాను బిగ్ బాస్. ఎందుకంటే మణికంఠ కన్నా ఎక్కువ నిఖిల్ ఫ్యామిలీని మిస్ అవుతున్నాను ఎవ్రీ డే నాతో చెప్పుకున్నాడు. సో ఐ థింక్ వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనిపిస్తుంది. సో నిఖిల్ది తీసుకెళ్ళి ఇస్తా. ఇవచ్చా? యష్మి. ఎస్ బిగ్ బాస్. ఇంటి వంటలతో పాటు వారిద్దరికీ ఇంటి నుంచి ప్రియమైన వారి దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది. ప్లీజ్ యష్మి, ప్లీజ్ యష్మి, ప్లీజ్. అది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గాడ్.
సారీ బిగ్ బాస్, నేను నిఖిల్కి వెళ్తా బికాస్ యష్మి, ఐ నీడ్ దట్ మెసేజ్. యష్మి, ఈ హౌస్లో అందరికీ కంపేర్ చేస్తే బట్ ఫ్యామిలీ కోసం అప్పుడప్పుడు లో ఫీల్ అయిపోతాడు. నేను వాడి ఫ్రెండ్గా ఈ హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నాను బిగ్ బాస్. ఐ డోంట్ వాంట్ టు చేంజ్. సారీ ఇండియాకి వచ్చింది. సారీ మణికంఠ. యష్మి, ఎస్ బిగ్ బాస్. మణికంఠ గురించి ఏమీ ఆలోచించాలనిపించట్లేదా? అలా లేదు బిగ్ బాస్, మణికంఠకి నేనున్నా. నువ్వు ఉండడమేంది నాకు అర్థం కావట్లేదా? మనీకి ఆల్రెడీ హౌస్లో ఎక్కువ లవ్ దొరుకుతుంది, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఎక్కడెక్కడ అవుతుందో అక్కడక్కడ వెళ్ళి మోటివేట్ చేయడం కానీ లవ్ ఇవ్వడం కానీ అన్నీ చేస్తున్నాను. ఐఎమ్ షూర్ ప్రతి ఒక్కరు అది చేస్తున్నారు ఈ హౌస్లో. బట్ అది నిఖిల్కి జరగట్లేదేమో అనిపిస్తుంది బిగ్ బాస్. యష్మి, ఎస్ బిగ్ బాస్. నిఖిల్ ఫుడ్ తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ. తన మెసేజ్ కాసేపట్లో వస్తుంది. సరే బిగ్ బాస్, ఐఎమ్ సో సారీ మనీని చూస్ చేయలేదు. బట్ ఐ థింక్ నిఖిల్ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దిస్. Oh, cutie! Oh, it's so lovely to see. I'm not in a time mood to talk. Please అర్థం చేసుకో. నేనున్నా. I know. కొంచెం స్పేస్ ఇవ్వు ప్లీజ్. ప్రియా ఎందుకు ఇండియాకి వచ్చేసిందో తెలియదు. షో వల్ల ఏమైనా అయిందా లేకపోతే ఏంటి? ఐఎమ్ షూర్ ఎవ్రీథింగ్ అంత బాగుంది. గోంగూర పచ్చడి లెక్క వాసన వస్తాను. తిను మాత్రమే చేయగలుగుతుంది. దిస్ షీ వుడ్ హావ్ మేడ్ అప్లా కాదా ఇది? చపాతి డ్రై వితౌట్ ఆయిల్. స్ట్రాంగ్గా ఉండు, ఏం లేదు. ఓకే, నువ్వు చాలా చేంజ్ అయ్యావు. ట్రస్ట్ మీ, ఇట్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. యూఆర్ వెరీ స్ట్రాంగ్ అని నాకు అనిపిస్తుంది. సరే ఓకే. ఓకే, ప్రియా నుంచి బిర్యానీ వచ్చింది చాలు. షీ ఇస్ విత్ మీ, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఎస్, నవ్వుతుండు ఇప్పుడు. లవ్ యూ ప్రియా. మనీ యాలే, నిన్న కూడా నేను వెళ్ళిపోతుంటే ఏడ్చావా? అండర్స్టాండ్. ప్రియా, ఐ లవ్ యూ. సాయంత్రం 5 గంటలు. Hi Nikhil, you have entered the BB house to Don't be too emotional. Forget your goal. Never change your personality for the sake of others. Don't be too emotional. All contestants and you are in the race. We love the way you are playing. Can't wait to see you lifting the cup. Love you, Kanda. కందా Kanda. Kanda. లవ్ యూ అమ్మా. సాయంత్రం 5:30 పృథ్వీ, కన్ఫెషన్ రూమ్ కి రండి. విష్ణు నాది వేరే వాళ్ళది ఉందంటే వేరే వాళ్ళది. ఓకే, తెలుసుంటే కొంచెం. ఆయన పృథ్వీ, ఎస్ బిగ్ బాస్. ఎలా ఉన్నారు? బాగున్నాను బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణం ఎలా సాగుతోంది? చాలా బాగుంది బిగ్ బాస్. ఇంట్రెస్టింగ్, ఎమోషనల్, రోలర్ కోస్టర్ లాగా ఉంది బిగ్ బాస్. ఇంట్లో మీకు బాగా నచ్చింది ఎవరు? విష్ణు. Yashmi, Nikhil. Vishnu. నిఖిల్ అండ్ యష్మి బిగ్ బాస్. ఒకరి పేరు చెప్పండి. నిఖిల్. ఎందుకు? తెలీదు బిగ్ బాస్, బట్ ఐ లైక్ హిమ్. ఇంకెవరి పేరైనా చెప్పడం మర్చిపోయారా? అయితే నీదే. విష్ణు బిగ్ బాస్. ఏం అవసరం లేప్పా. ఇంట్లో నచ్చంది ఎవరు? నచ్చంది
యాక్చువల్లీ మణికంఠ బిగ్ బాస్, బట్ ఇప్పుడు నస్తున్నాడు బిగ్ బాస్ 2-3 డేస్ నుంచి. చాలా సింపతి సీకింగ్ అంత అలా అనిపించింది బిగ్ బాస్ నాకు స్టార్టింగ్లో. బట్ ఇప్పుడు చూస్తుంటే రియల్గా లైఫ్లో చాలా కష్టం ఉంది బిగ్ బాస్ వాడికి. పృథ్వీ, ఎస్ బిగ్ బాస్. ఆ క్లాత్ని తీసేయండి. విష్ణుప్రియకి తన చెల్లెలు చికెన్ కర్రీ చేసి పంపింది. అలానే తనకి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది. ఓకే బాస్. నైనికాకి వాళ్ళమ్మ చేసిన ఇడ్లీ సాంబార్ చట్నీతో పాటు వాళ్ళమ్మ దగ్గర నుంచి మెసేజ్ కూడా వచ్చింది. వాళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం మీ చేతుల్లో ఉంది. నైనికాకి తీసుకెళ్తా బిగ్ బాస్ ఇడ్లీ సాంబార్. పృథ్వీ, ఎస్ బిగ్ బాస్. ఇది నీ త్యాగమా విష్ణుప్రియ త్యాగమా? విష్ణుప్రియ త్యాగం బిగ్ బాస్. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు కదా. నేను అదే విష్ణుప్రియతో మాట్లాడాను బిగ్ బాస్. సో నాకు వాళ్ళిద్దరిలో అంటే ఎవరికి ఎక్కువ నెససరీ ఉంది అలా చూస్తే నాకు నైనికా అనిపిస్తుంది బిగ్ బాస్ దీంట్లో. She heard me, I said నాకు చట్నీ ఇడ్లీ. పృథ్వీ, ఎస్ బిగ్ బాస్. ఆ ఫుడ్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళండి. ఓకే బాస్, థ్యాంక్ యూ. It's okay. I'm happy for you. చట్నీ సాంబార్ వచ్చింది రోయ్. బటర్ఫ్లై. ఓవర్ యాక్టింగ్ చేయదే వదిలే. ఆమె ఏడుస్తుంది చికెన్ కర్రీ కోసం కాదు, నువ్వు పేరు గుర్తు చేసుకోలేదు అని. థ్యాంక్ యూ. నైస్, హ్యాపీ ఫర్ యూ. విష్ణు విష్ణు కదా తిను, నువ్వు తిను. ఒక్క నిమిషం తిను, నువ్వు టేస్ట్ చెయ్యి, నువ్వు టేస్ట్ చెయ్యి. నీకు చెల్లి అన్నది ఇష్టం లేదు. ఇడ్లీ తింటే అందరు గైస్ ఇడ్లీ చట్నీ కమ్. రా ఇడ్లీ చట్నీ తిందాం. వాడు ఓడిపోయాడు, వాడు ఇడ్లీ అంటే. యాక్చువల్ బిర్యానీ తీసుకురావాల్సింది. చికెన్ కర్రీ. Yes, mummy mad. కమ్ 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 నబీల్, మనీ అక్క. నా పేరు చెప్పలేదు నువ్వు. సాయంత్రం 5:45. మై ప్రిన్సెస్, బిగ్ బాస్ ఇంట్లో నీ ప్రతి క్షణం నీ ఎంజాయ్ చేయి. నీ ఫైటింగ్ స్పిరిట్ అండ్ నమ్మకంని నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది. నమ్మకమే నేను ముందుకు తీసుకెళ్తుంది. నువ్వు వారియర్వి, నీ బలం చూపించు. నీ ఫ్యాన్స్ కి నీ డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ చేయి. మేం నీతో ఉన్నాం సపోర్ట్ చేయడానికి. వెనకడుకు వేయకు అసలు. బ్లో అండ్ గ్రో బెటు. లాట్స్ ఆఫ్ లవ్ ముమ్మా. దట్ క్యూట్ మమ్మా. సాయంత్రం 6:30. అడిగింది అది ఇంకా. మణికంఠ, బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ రండి. ఓ మై గాడ్, ఆల్ ది బెస్ట్ మణి. నీకేమనిపిస్తుందో అది చెయ్యి. ఓకే ఓకే బిగ్ బాస్. వాటర్ బాటిల్ మళ్ళీ ఎక్కడ పెట్టా. హలో బిగ్ బాస్. వచ్చింది. నేను అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి వస్తుందేమో. ఈ ఇంట్లో మీకు ఎవరు నచ్చారు? నబీల్ నచ్చాడు, విష్ణుప్రియ నచ్చింది, అందరూ ఆల్మోస్ట్ నచ్చారు బిగ్ బాస్. అందరిలో ఏ ఒక్కరు ఎక్కువగా నచ్చారు? నబీల్ బిగ్ బాస్. 2 days నుంచి పాపం. నెక్స్ట్ కమింగ్ వీకెండ్ నామినేషన్లు ఉంటాయి చూడు. విష్ణు చంపేస్తుంది బిగ్ బాస్ బయటకు వెళ్ళిన తర్వాత. బట్
ఇప్పుడు కొంచెం నవీల్ నచ్చుతున్నాడు. నన్ను ఆటలు చేసుకోలేదు విష్ణు, అందుకని కొంచెం నచ్చలేదు ఇప్పుడు. మనకంటే మాట్లాడద్దు నాతో, 2 పీపుల్తో మాట్లాడట్లేదు మనకంటే. విష్ణుప్రియ కాకి గోల్ ఇక్కడ దాకా వినిపిస్తుంది బిగ్ బాస్. మణికంఠ ఆ క్లాత్ తీయండి. మీ ముందు పృథ్వీ మరియు యష్మి ఇంటి నుంచి వచ్చిన వారికి నచ్చిన ఫుడ్ ఉంది. పృథ్వీకి ఇష్టమైన చికెన్ కర్రీతో పాటు మెసేజ్ కూడా పంపారు. ఓకే. యష్మి ఇంటి నుంచి తనకిష్టమైన ప్రాన్స్ కర్రీతో పాటు తన పప్పా దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. వీరిద్దరిలో ఎవరికి వారి ప్రియమైన వారి దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ మరియు మెసేజ్ చేరాలనేది మీ నిర్ణయం. పృథ్వీ గారిది తీసుకోకపోతే గొంతు పిసుకుతాడని భయంగా ఉంది బిగ్ బాస్ నాకు. నేను కొంచెం మదర్ సెంటిమెంట్కి కొంచెం ఎక్కువ ఇంక్లైన్ అవుతా. సో నా మనసు పృథ్వీ అనిపిస్తుంది, అందుకే నేను ఇంకా పృథ్వీ తీసుకుంటున్నా బిగ్ బాస్. అయితే తీసుకుని వెళ్ళి వారికి అందివ్వండి. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఇట్స్ ఓకే. పృథ్వీ కోరి రొట్టి బాగుంటుంది. ఇట్స్ ఓకే రా. కోరి రొట్టి ఓకే. ఇట్స్ ఓకే. మ్యాంగ్లూర్ స్టైల్ పాపడా మీద నాకు ఏదైనా ఓకే అని చెప్పి తను అంది. నేను పప్పా నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు చూపించనా? హార్ట్ వచ్చింది. నాకే తెలియదు పప్పా పంపిస్తారని. సో ఓకే, నాకు నీ మీద 1%, 0% ఇది కూడా లేదు. చికెన్ వచ్చింది కదా. యష్మికి చికెన్ అంటే ఇష్టం కదా, అందుకే. మేబీ మా డాడీ చెప్పు ఉంటారు అని. యష్మి పెట్టకుండా యష్మి కోసం తీసుకొచ్చా చికెన్. యష్మికి పెట్టవా? మణికంఠ అలా ఆలోచించాడు రా, చికెన్ అంటే ఇష్టం కదా ప్రాన్స్ కన్నా నీకు. బోన్లెస్ పీస్ నీకు ఇష్టం? ఏదైనా ఓకే. టెన్షన్తో మూగిపోద్ది, లోపల ప్రెషర్ వేరేగా ఉంది. రాత్రి 7 గంటలు. క్యూట్ గా పంపించారు. వి అంటే ఎవరి గురించి మాట్లాడుంటారా? ఈ అంటే ఫ్రెండ్స్, బ్రదర్ ఫ్రెండ్స్. యష్మి, Hi Ammu, you have faced your battles alone since బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్ ప్లీజ్. I'm so happy to see you on mistake Big play Boss. You're చేశారు. playing really well. బిగ్ బాస్ ప్లీజ్, ఇలా చెయ్యకండి బిగ్ బాస్. You faced your battles బ్యాటిల్స్ అలోన్ సిన్స్ చైల్డ్హుడ్ అని వచ్చింది ఫస్ట్ లైన్. ప్లీజ్ బిగ్ బాస్. రాత్రి 8 గంటలు. నిఖిల్ కన్ఫెషన్ రూమ్ కి రండి. నిఖిల్, బిగ్ బాస్, మీ అమ్మగారి నుంచి వచ్చిన మెసేజ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఏదో ఒక బరువు దిగినట్టు అనిపించింది బిగ్ బాస్. చాలా నెమ్మదిగా అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ చూడాలని అనిపించింది కానీ బట్ యా
చాలా హ్యాపీగా ఉన్నాను బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంట్లో ఎవరంటే మీకు బాగా ఇష్టం? పృథ్వీ, నైనిక, విష్ణు, యష్మి, సీత, మణికంఠ వీళ్ళందరూ. నబీల్. కేవలం ఒకరి పేరే చెప్పాలంటే పృథ్వీ. ఇంటి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళలో సోనియా బిగ్ బాస్. ఎందుకు? గైడ్గా ఉండే నాతో. మిస్ అవుతున్నాను తన్ని. ఈ ఇంట్లో మీకు నచ్చని వాళ్ళు ఎవరు? లాస్ట్ వీక్ వరకు అడిగితే ఒకరి పేరు ఉంది మణికంఠ, బట్ ఆడు కూడా నచ్చుతున్నాడు ఈ మధ్య. నిఖిల్. బిగ్ బాస్. మీ ఎదురుగా ఉన్న క్లాత్ తీయండి. మీ ముందు ప్రేరణ, నబీల్ మరియు సీతల ఇంటి నుంచి వచ్చిన వారికి నచ్చిన ఫుడ్ ఉంది. ప్రేరణకి తనకిష్టమైన పావుబాజీతో పాటు తన హస్బెండ్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ కూడా ఉంది. నబీల్కి ఇంటి నుంచి తనకిష్టమైన గులాబ్ జామున్తో పాటు తన యంగర్ బ్రదర్ నుంచి మెసేజ్ వచ్చింది. సీతకి తన అమ్మ దగ్గర నుంచి తనకిష్టమైన పులగము, పచ్చి పులుసుతో పాటు మెసేజ్ కూడా వచ్చింది. వీరు ముగ్గురులో ఒకరికి మాత్రమే వాటిని పొందే అవకాశం ఉంది. మీరెవరికిద్దాం అనుకుంటున్నారు? ప్రేరణ తీసుకెళ్తాను బిగ్ బాస్. తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి. సారీ. రాత్రి 8:15 నేను చెప్పాను కదా పావుబాజీ అని. బిగ్ బాస్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఛాన్స్ మెసేజ్ అయినా చూపివ్వండి. మమ్మీ కాదురా, చిన్ని కుకింగ్ వచ్చా? చిన్నియే కుకింగ్ చేస్తారు ఇంట్లో. యా, బతికిపోయాడు నీ పప్పు తినక. పప్పు ఇవ్వలేదు చిన్ని. థ్యాంక్ యూ. ఎలా తింటుంది చూడు. సో క్యూటీ. అరే ఒకటే తింటే పొట్టనొప్పి వచ్చింది చెప్పు. థ్యాంక్స్. రాత్రి 8:30 has been amazing. You have been giving your best, doing interviews well and remaining true to your genuine personality. While it's been only 10 months to our wedding, I understand how important this show is to you and I believe you have the strength. I miss you, Puttu. I miss you. See you soon, Machda. See you in. Puttu is crazy. Puttu is saying see you soon. There's 70 more days, Puttu. See you a little late only. రాత్రి 9:45 నిఖిల్, నైనిక, పృథ్వీ, ప్రేరణ, మీరు నలుగురు గార్డెన్ ఏరియాకి రండి. మిగిలిన వారందరూ ఇంట్లోనే ఉండండి. నిఖిల్, ప్రేరణ, ఫుడ్ వచ్చిన వాళ్ళు అవునరా చేసేసాను అందుక. మణికంఠ కూడానా? ఎవరికి రాలేదు. గైస్ కొంచెం కన్సిడరేట్ పెడతారేమో. గులాబ్ జామున్లు పట్టుకరా ప్లీజ్. అయితే తీసుకురా. Oh shit. See.
ఆగు ఆగు ముట్టుకోకండి, అది ఇది ఏం తిడతారు, ఆగురా. ప్రాన్ కర్రీ. ఓ ఇట్ ఈస్ ప్రాన్స్ కర్రీ. నిఖిల్, బిగ్ బాస్, విష్ణుప్రియ, యష్మి, సీత, మణికంఠ మరియు నబిల్ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ని మరియు ప్రియమైన వారి మెసేజ్లను పొందలేకపోయారు. అరే నాకు ఇంటి నుంచి ఏం రాలేదు. మెసేజ్ అందుకే బిగ్ బాస్ వాళ్ళందరిలోంచి ఒకరికి ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ మరియు మెసేజ్ని పొందే అవకాశాన్ని మీ ద్వారా కల్పిస్తున్నారు. ఒక్కరికి ఇప్పుడు మీ నలుగురు కలిసి ఎవరికి వాటిని పొందే అవకాశం ఉందో నిర్ణయించి వారొక్కరి ఫుడ్ని మాత్రమే ఇంట్లోకి తీసుకుని వెళ్ళండి. నాకు సెకండ్ వీక్ నుంచి ఏం రాలేదు. ఐ వాంట్ ద మెసేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. యా అందుకే తనకేం రాలేదు. I'll go with Vishnu. Even I want to go with Vishnu. వచ్చింది. నాకు బికాస్ ఆఫ్ దట్ రీజన్ యష్మి ఆర్ విష్ణు. ఇప్పుడు యష్మి డైజెస్ట్ చేసి వద్దు అంటుంటే మేబీ విష్ణు. ఫైన్, విష్ణు అని చెప్పు. బిగ్ బాస్ ఓకే కదా అందరికి? బిగ్ బాస్ విష్ణుకి తీసుకెళ్తాం. యా బిగ్ బాస్. మీ నలుగురు విష్ణుప్రియ ఫుడ్ని తీసుకెళ్ళి తనకిచ్చేయండి. బిగ్ బాస్ మెసేజ్ కాకుండా జస్ట్ ఫుడ్ ని కూడా ఇవ్వచ్చా ఎవరికైనా? రాత్రి 10 గంటలు. పప్పా ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నా ఫేవరెట్ పులగం పచ్చి పులుసు చేసినందుకు. అరే నాకు చిన్న ముగ్గురు నాకు వేసొద్దు. ఉందిలే, ఉంది ఇంకోటి ఉందిలే. హోమ్ మేడ్ కదా ఇది, ఈజీగా హోమ్ మేడ్. How is it? అరే నాకెవరు? How is it? మొత్తం బొక్కలు. అరే అరే హలో ఇవ కూడా ఇది ఫస్ట్. ఎదురా ఫస్ట్ తినిపించలేదు కూడా నువ్వు. తినిపి, నువ్వు తినిపి. ఆ పీస్ పెట్టి చికెన్ అని వచ్చింది. అమృత ఆంటీ పంపించింది. ఆంటీ ఐ లవ్ యు. ఐ నో. రాత్రి 10 గంటల 15 నిమిషాలు. వచ్చింది. I wish my family. You are a charm, keep rocking. We are so impressed with the game. ఆట మీద దృష్టి అండ్ సంకల్పాన్ని పెట్టి రేసుకోరా. మా చెల్లికి ఇంత టాలెంట్ లేదు. నామినేషన్ పాయింట్స్ లాగా ఆడు. దిస్ ఇస్ గణేష్. నామినేషన్ పాయింట్స్ కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ గా పెడితే పెట్టేదే కాకుండా సైలెన్స్ అండ్ కామ్ గా ఉండడం వల్ల నీ గేమ్ డల్ అవుతుంది. గట్టిగా నీ వాయిస్ పెట్టు, అలా అని గట్టిగా అరవమని. ఫైర్ ఇన్ టాస్క్ అండ్ హౌస్ ఆల్సో. ఫైనల్ గా నీకు చెప్పేది ఒకటే, ప్రేక్షకులకి మనసుని తెచ్చుకో. అయితే పావని ఇవేమి నేను గెలుచుకోవట్లేదా? అయ్యయ్యో. రాత్రి 12 గంటల 30 నిమిషాలు. బిగ్ బాస్ ఇంటి సభ్యులకి అశ్విని హెయిర్ ఆయిల్ వారి టాస్క్ ఇస్తున్నారు. అరుదైన హోమియో మరియు ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ కలిగిన అశ్విని హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ని తగ్గించి జుట్టు పెరుగుదలని మెరుగుపరుస్తుంది. డాండ్రఫ్ని అడ్డుకొని స్కాల్ప్ని చల్లగా ఉంచుతుంది. స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది. ఇంట్లో నుంచి 3 అమ్మాయిలు అశ్విని హెయిర్ ఆయిల్ వారి యూఎస్పీస్ని ఎనాక్ట్ చేయాల్సి ఉంటుంది. టాస్క్ పూర్తయిన తర్వాత మీరు అశ్విని హెయిర్ ఆయిల్ని ఉపయోగించుకోవచ్చు. గుడ్ లక్ బిగ్ బాస్. ఏ 3 చెప్తారో చెప్పండి. నేను స్ట్రెస్ నువ్వే చేయొచ్చు. నేనే చేయనా? నువ్వు నేను యష్మి. ఓకే, ఒక్కొక్క హెయిర్ ఆయిల్ తీసుకోండి ఫస్ట్. ఓకే నేను చెప్తా. ఫస్ట్ అశ్విని హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ని తగ్గించి జుట్టు పెరుగుదలని మెరుగుపరుస్తుంది. నువ్వు డాండ్రఫ్ని అడ్డుకొని స్కాల్ప్ని చల్లగా ఉంచుతుంది. స్ట్రెస్ వల్ల వచ్చిన తలనొప్పిని తగ్గిస్తుంది. స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది. రెడీ? రెడీ 3
2 1 గో. అశ్విని హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ ని తగ్గించి జుట్టు పెరుగుదలని మెరుగుపరుస్తుంది. అశ్విని హెయిర్ ఆయిల్ డాండ్రఫ్ ని అడ్డుకుని స్కాల్ప్ ని చల్లగా ఉంచుతుంది. అశ్విని హెయిర్ ఆయిల్ స్ట్రెస్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది. థ్యాంక్ యూ అశ్విని హెయిర్ ఆయిల్. థ్యాంక్ యూ. మేము ఇది ఇంకా వాడుకుంటాం బిగ్ బాస్.